నమస్తే డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. ఇప్పుడు మనకు ఈ ఎండాకాలంలో రీనల్ క్యాలిక్యులే ఎక్కువ వస్తాయి. అంటే కిడ్నీ స్టోన్స్. దీనికి మనకు కారణాలు చాలా ఉంటది. ఒకటొచ్చేసి మనకు కరెక్ట్‌గా వాటర్ తీసుకోకపోవడం. అంటే మినిమమ్ 3-5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎండాకాలంలో మనం తీసుకోవాలి. అంత వాటర్ తీసుకోకపోవడము. నెక్స్ట్ వచ్చేసి మనకు టమాటో మళ్ళీ పాలక్ 2 కలిపి తినడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి మనకు చిన్న చిన్నగా మనము ఉన్న క్యాలిక్యులయి కరెక్ట్ వాటర్ ఇంటేక్ చేయలేక స్టోన్స్ అనేది అక్కడే పెరిగిపోతూ ఉంటాయి. మనకు బేసికలీ కిడ్నీ స్టోన్స్‌లా 5 టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటది. ఫస్ట్ వచ్చేసి కాల్షియం ఆక్సలేట్, నెక్స్ట్ కాల్షియం ఫాస్ఫేట్, స్ట్రూవైట్, పైరువేట్ అండ్ యూరిక్ యాసిడ్. ఇవి 5 రకాల రీనల్ క్యాలిక్యులస్. బేసికలీ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అనేది మనకు ఎక్కువ 80% పేషెంట్స్‌కి చాలా కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనేది వస్తూ ఉంటది. ఇది ఎలా ఉంటదంటే మనకు ఒకటే రోజుకి మనకు పెద్ద పెద్దగా రాయలు అనేది తయారు కావు. ఫస్ట్ చిన్న చిన్నగా కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఏమైతే ఉంటే అవి ఒకటొకటి జాయిన్ అయ్యి ఒక బియ్యం లెక్క తయారవుతది. అలానే ఒక బియ్యం లెక్క తయారైన క్రిస్టల్ ఒక 10 బియ్యంలు అన్నీ కలిపినాక ఎలా ఉంటది, అలా మనకు కిడ్నీ ఫిల్టర్ చేయలేక సాల్ట్స్ అన్నీ కలుపుకుంటాయి. అవి కలుపుకున్నాక మనకు అప్పుడు కూడా మనం ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకున్నామంటే వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మనం వాటర్ ఇంటేక్ కరెక్ట్‌గా తీసుకోము, నెక్స్ట్ ఇలా టమాటో పాలక్ ఎక్కువ తీసుకుంటున్నాము, కాల్షియం మళ్ళీ ఆక్సలేట్ ఉన్న కంటెంట్ ఫుడ్ ఎక్కువ తీసుకునేటప్పటికి ఈ స్టోన్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకు ఈ స్టోన్స్ అనేది ఫస్ట్ మనకు కిడ్నీస్‌లో అప్పర్ పోల్, మిడిల్ పోల్, లోవర్ పోల్ ఎక్కడైనా కనిపించొచ్చు. చిన్న చిన్నవి ఉన్నాయంటే ఒక్కొక్కసారి కిడ్నీస్ నుంచి బయట యురేటర్ వరకు వచ్చేసి యురేటర్‌లో ఆగిపోతది. నెక్స్ట్ లేదంటే యురేటర్ నుంచి వచ్చి యూరినరీ బ్లాడర్‌లో లేదంటే యురెట్రో వెసిక్యులర్ జంక్షన్ అని ఏమైతే ఉంటదో ఆ జంక్షన్‌లో మనకు అడ్డుపడిపోతాయి. బేసికలీ మనకు ఇవన్నీ తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్‌లు లైక్ ఎక్స్‌రే ఆఫ్ కేయూబీ గాని, మనకు యూఎస్జీ ఆఫ్ అబ్డోమెన్ అండ్ పెల్విస్ ఇలాంటి బేసిక్ నెసెసరీ కొన్ని ఉంటాయి. ఎందుకంటే దాంట్లో మనకు సైజ్ ఎంత ఉంది, కిడ్నీ స్టోన్ ఎక్కడ లొకేట్ అయ్యింది అనేది మనకు ఈజీగా తెలిసిపోతది. దాన్ని బట్టి మనము హోమియోపతిలో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అంటే మనకు లెఫ్ట్ సైడ్ కిడ్నీ స్టోన్స్ ఉందా, రైట్ సైడ్ కిడ్నీ స్టోన్స్ ఉందా, ఏ సైజ్‌లో ఉంది, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద అప్పర్ పోలా లేదంటే యురేటరా, యూరినరీ బ్లాడరా ఎక్కడ ఉన్నాయని తెలుసుకొని దానికి తగినంత ట్రీట్మెంట్‌ని ఇయ్యబడుతది. బేసికల్లీ స్టోన్ మనకు 10-12 మిల్లీమీటర్స్ వరకు ఉంటే ఈజీగా మనకు తొందరగా ఎవాక్యుయేషన్ అయిపోతది. మనకు బెర్బరిస్, మళ్ళీ బెంజోయిక్ యాసిడ్ ఇలాంటివి చాలా మంచి మంచి మెడిసిన్స్ హోమియోపతిలో ఉంటది. దీనికి కడుపు నొప్పి ఉన్నది మీకు అనంటే గనక దానికి కోలోసెంత్ మెడిసిన్ ఇస్తాము. డాక్టర్ పర్యవేక్షణలు మాత్రమే మీరు ఈ మెడిసిన్స్ అన్నీ వాడాలి. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. లైక్ ఎక్కువ వాటర్ ఇంటేక్. ఒక్కటేసారి మీరు 5 లీటర్ వాటర్ తాగాలంటే కాదు. దీంట్లో మీరు కొన్ని బార్లీ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి బోండా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. మజ్జిగ యాడ్ చేసుకోండి. ఇవి అన్నీ కలిపి మీకు మినిమమ్ అనేది 5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ ఉంటది. దాంతో పాటు ఎక్కువ పాలకు మళ్ళీ టమాటో కలిపి అవి కంపల్సరీ అవాయిడ్ చేయండి. ఓకే. ఇదన్నీ మనకు ఎక్కువ స్టోన్స్ రికరెన్స్ అయితాయి కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి అని చెప్తాము. సెపరేట్‌గా చేసుకోవచ్చు గానీ కలిపి చేయొద్దు. నెక్స్ట్ మనకు దాంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఈ హోమియో మెడిసిన్స్ వాడారంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. సర్జరీ అనేది చిన్న 10-12 ఎంఎంకి అవసరం ఉండదు. డాక్టర్ పర్యవేక్షణలో హోమియోపతి మెడిసిన్స్ వాడి మీరు రిజల్ట్స్‌ని చూడొచ్చు. థాంక్ యూ.